ఆయన బ్రతుకు జీవితాన్ని మార్చుకొని ఇదిగో స్వతంత్రంగా ఉన్నాడు, సాక్ష్యంగా ఉన్నాడు, దేవుని సన్నిధిలో స్తుతించేవానిగా ఉన్నాడు, దేవునికి సమీపంగా ఉన్నాడు. అన్ని విషయంలో దావీదు దేవునికి ఇష్టంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ 5 అనుభవాలు ఒక దావీదు జీవితంలోనే కాదు, ఇంకా మిగతా భక్తుల జీవితాల్లో కూడా ఈ అనుభవాలు ఉన్నాయి. వారిని దేవుడు ఎలా విడిపించాడో మొదటి మాట మనం నుంచి ధ్యానం చేసి నేను త్వరగా ముగిస్తాను. 1 స్వతంత్ర జీవితం. చెప్పండి, మొదటిగా మాట ఏంటండి? స్వతంత్ర జీవితం అంటే నిర్బంధము లేక నడుచుకొనుట. నేను అంటాను, మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో మనం రాకడ సమీపిస్తున్న కొలది మనకు ఎలాంటి బంధకాలు ఉండకుండా చూసుకోవాలి. అందుకే భూమి మీద మీరు దేన్ని బంధిస్తారో నేను పరలోకంలో అక్కడ నేను బంధిస్తాను.